విడాకులు తీసుకోవాలి అని అంటే చట్టపరంగా కొన్ని డాక్యుమెంట్స్ అంటే మ్యారేజ్ సర్టిఫికేట్స్ కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ పెళ్లి ఫోటోలు ఉంటాయి, అవి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విడాకులు తీసుకోవడానికి ఎవరు పడితే వాళ్ళు తీసేసుకుంటామని అంటున్నారు. కానీ దానికి బలమైన కారణాలు ఏవో ఒకటి ఉండాలి. ఏంటి, ఏదైనా గొడవలు లేదా వాళ్ళకి అండర్‌స్టాండింగ్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయి అంటే కోర్ట్‌కి వెళ్ళాలి. అంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ పుటప్ చేసి కేస్ ఫైల్ చేయాలి. తర్వాత కోర్ట్ వారు వాళ్ళకి డేట్లు కానీ ఏవైనా వాళ్ళు ఇంకా అవసరం ఏమైనా ఉంది అంటే అవన్నీ అడుగుతారు. దాన్ని బట్టి వాళ్ళు ప్రొవైడ్ చేసుకున్నాక విడాకులకు వెళ్ళొచ్చు. ఎవరైనా వెళ్ళొచ్చు. బట్ ఇలాంటివన్నీ మినిమమ్ నీడ్స్ అనమాట. ఏంటంటే వీళ్ళిద్దరూ నిజంగానే చట్టపరంగా భార్యాభర్తలు అని ఒక డెసిషన్‌కి రావాలి కోర్టు. వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. సో వీళ్ళు విడిపోదాం అని అనుకుంటున్నారు చట్టపరంగా. అంటే చట్టపరంగా విడిపోవాలి అని అనుకుంటున్నారు అంటే సమాజంలో వీళ్ళు పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్లి చేసుకునైనా ఉండాలి. లేదా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఉంటే కనుక ఆ రిజిస్ట్రేషన్ మ్యారేజ్ డాక్యుమెంట్సు, పెళ్లి డాక్యుమెంట్సు, మ్యారేజ్ ఫోటోసు ఇవన్నీ కంపల్సరీ జతపరచాలి. ఇది విడాకులకు కావాల్సిన మినిమమ్ నీడ్స్.